బాగుంది. అంటే పోయిన సంవత్సరం కూడా ఇదే చెప్పాను, చాలా బాగుందని. ఇంకా చాలా బాగుంది. ఎందుకంటే ఇక్కడ మహిళలు ముఖ్యంగా చాలా సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో చేపడుతున్న పథకాలు మేమేమైతే వాళ్ళకు గ్యారెంటీలు ఇచ్చామో అవన్నీ సంపూర్ణంగా కాకపోయినా కూడా ఒక్కొక్కటిగా మేము నెరవేర్చుకుంటూ పోతున్నాము. ఆ రోజు మోసం చేసిన బీఆర్ఎస్, మోసం చేయాలనుకుంటున్న బీజేపీ, రెండు పార్టీలను పక్కకు పెట్టారు. కాంగ్రెస్కు పట్టం కట్టారు. కట్టిన వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేము ఈరోజు ముందుకెళ్తున్నాము. మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే హామీలు ఇచ్చాడో, ఏదైతే తను ప్రజలకు సేవ చేయాలి, ప్రజలను బాగు చేయాలి, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో తను ఈరోజు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిండు. అదేవిధంగా ఈ 2 సంవత్సరాలు అంత మంచిగా ముందుకెళ్తున్న ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రి, దేశంలోనే ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో పిలువబడుతుంది. నేను ఒకటి ఏమంటున్నా అంటే, అటు బీజేపీ వాళ్ళకేమో భయం వేస్తుంది, బీఆర్ఎస్ వాళ్ళకేమో బాధ కలుగుతుంది. భయానికి బాధకు 2 విషయాలు నేను ఒకటే చెప్తున్నా. వాళ్ళకి ఎందుకు బాధ కలుగుతుంది అంటే, బీఆర్ఎస్ వాళ్ళకు మాకు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు మాకు పట్టం కట్టిన తెలంగాణ ప్రజలకు మేము ఏం చేయలేకపోతుంది, మాకు ఇంత మంచి ఆలోచన ఎందుకు రాలేదు, మేము ఏ ఒక్క పథకాన్ని కూడా మేము ప్రజలకు అందించలేకపోయినాం, అన్ని స్కామ్ల పథకాలే తెచ్చినాం తప్ప ఏది కూడా ప్రజల కోసం సంక్షేమ పథకాలు మేము తీసుకురాలేదు, స్కామ్ల పథకాలే తీసుకొచ్చినాం అనేసి బీఆర్ఎస్ వాళ్ళు బాధపడుతున్నారు. లక్షల కోట్లు అప్పు చేసినాము, ఈరోజు తలా ఒక దిక్కు వెళ్ళిపోతున్నాము. తూర్పు పడమరలు అన్నట్టుగా తండ్రి ఒక పక్క, తండ్రి పాముదులకెళ్ళి బయటకు వస్తలేడు, చెల్లి ఒక పక్క, అన్న ఒక పక్క, బావ ఒక పక్క అన్నట్టుగా వాళ్ళ కుటుంబ వ్యవస్థ ఏదైతే నలుగురు చేతుల్లో బందికానై 10 సంవత్సరాలు బాధింపబడ్డదో తెలంగాణ రాష్ట్రము, ఈ రోజున వాళ్ళనే తెలంగాణ రాష్ట్ర ప్రజలు తరిమి కొడుతున్నారు. వాళ్ళు తలో దిక్కు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఆ విధంగా బాధపడుతున్నారు. ఇక బీజేపీల గురించి చెప్పని అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళు బీజేపీ వాళ్ళ భయం ఏంటంటే, మేము ఏదో బీఆర్ఎస్ఎల్లను తోటి పొత్తు పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం లోపల మేము జెండా బాద్దామని వాళ్ళు అనుకున్నారు. కానీ అది కళ్ళలో అయిపోయింది. మొన్న చూసిల్లు కదా మీరు, జూబ్లీహిల్స్ ఎలక్షన్లో పాతాళానికి ఎక్కడ దొక్కారో. ఆ రోజున 8 పార్లమెంటు స్థానాలు వాళ్ళకి ఇస్తే బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకొని లోపాయికారు ఒప్పందంతో 8 స్థానాలు వాళ్ళు కైవసం చేసుకొని ఈరోజు తెలంగాణకు వాళ్ళు తెచ్చిన నిధులేంది మీరు ఒక్కసారి చూడండి. మన అంటే 10 సంవత్సరాల నుంచి కావచ్చు, గత 2 సంవత్సరాలు మా ప్రభుత్వం ఏర్పడ్డ కాడ నుంచి కూడా ఎంత కక్ష సాధింపు చర్యకు పాల్పడుతున్నారు మోదీ గారని నేను అడుగుతున్నా. ఇంత అవినీతికి చేసుకుంటా దేశానికి తెలంగాణ రాష్ట్రాలను విభజించి పాలిస్తున్నావు మోదీ అని నేను అంటున్నా. నువ్వు ఒక ప్రధానివై ఉండి విభజించి పాలిస్తున్నావు. పక్క రాష్ట్రానికి అన్ని నిధులు వెళ్తాయి, మా రాష్ట్రానికి ఎందుకు నిధులు? మేము ఇచ్చే జిఎస్టీ ద్వారా మీకు ఎంత మేము పంపిస్తున్నాము సంవత్సరానికి, మీరు మాకు ఎంత కేటాయిస్తున్నానంటే ఈరోజు తెలంగాణ ప్రజలకు నువ్వు సమాధానం చెప్పాలి. అక్కడ మాట్లాడాలి బీజేపీ వాళ్ళు వచ్చిన. అసలు నిజాన్ని కూడా చెప్తే ప్రజలన్నా, దేవుళ్ళన్నా, తెలంగాణ అన్నా మా సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రాణం. ఇది వాస్తవం. ఎందుకంటే ఏనాడు కూడా తెలంగాణ ప్రజలకు నష్టం చేయాలని నేను చూడట్లేదు. 2047 విజన్ ఎలా ఉంటుందో చూపించబోతున్నారు. ఇంకా 10 సంవత్సరాలు కూడా మా ప్రభుత్వమే ఉంటుంది. ఎందుకంటే అంత మంచి పథకాలు ఇవాళ వాళ్ళు బాధ పెట్టినా, వాళ్ళు బాధపడ్డా కూడా ఇంకా మాకు ఇచ్చేటివి ఇస్తలేరు సంపూర్ణంగా. ఏదైతే పెన్షన్ కావచ్చు, ఇంకా కొన్ని పథకాలు ఉన్నాయి, కానీ వాళ్ళకి ఏదైతే అత్యవసరం ఉందో ఆ పథకాలను నెరవేరుస్తున్నాము. కానీ విజన్ ఉన్న ఒక సీఎం దేశం లోపల అంటే మా సీఎం రేవంత్ రెడ్డి గారు అని నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నా. ఈ రోజున రాబోయే రోజులలో పౌరులకు అంటే రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పౌరులకు ఏ విధమైన రేపు అంటే విద్యాపరంగా కావచ్చు, వైద్యపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, మహిళా సాధికార పరంగా కావచ్చు, ఏ విధంగా చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు మంచి ఉద్దేశంతో ముందుకెళ్తుంది. నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు బీజేపీ వాళ్ళు దేవుళ్ళ గురించి నేను ధర్నా చేసిల్లు కదా, నాకు సిగ్గుచేట అనిపిస్తుంది. మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే మీరు అక్కడ బీజేపీ తోటి 42% గురించి మేము పెట్టిన బిల్లులు ఏవైతున్నాయో అవి మీరు మోదీ గారితో మాట్లాడి అక్కడ రాష్ట్రపతితో ఆమోదం తెలపండి అంటున్నా. మీకు అసలు ఏం శుద్ధశుద్ధి ఉంది? బీజేపీ వాళ్లకు ధర్నాలు చేసే అంత హక్కు ఉందా అని నేను అంటున్నారు. మమ్మల్ని ప్రశ్నించే హక్కు మీకు ఉందా అంటున్నా. కిషన్ రెడ్డి గారు కావచ్చు, సంజయ్ కావచ్చు, ఇంకా ఇతరత మహిళా మోర్చా కావచ్చు, వాళ్ళు ధర్నా చేస్తుంటే సిగ్గు అనిపించింది మాకు. మీరు 10 సంవత్సరాలలో అధికారంలో ఉన్నారు దేశం లోపల, రాష్ట్రం లోపల బీఆర్ఎస్ ఉంది. మీరు ఏ ఒక్క రోజన్నా బై రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసినా? ఎంతో మంది మహిళలు డ్రగ్స్కు బానిస అయిపోయినాము.
యువత ఎంతో మంది మహిళలను అఘాయిత్యాలు రోజు ఒక రేపు జరిగింది. ఈ బీఆర్ఎస్ మోర్చా ఎక్కడుందని, ఆ బీజేపీ మోర్చా ఎక్కడుందని నేను అడుగుతున్నా. బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎక్కడున్నారని మాట్లాడుతున్నా. బీఆర్ఎస్ మహిళా అంటే ఈ రోజు మాట్లాడుతున్న ఇష్టం ఉన్నట్టు వాళ్ళందరూ ఎక్కడున్నారని ఒక్క రోజున కనిపించారా? ఒక్క మహిళ దగ్గర మీరు పరామర్శించిన రోజులు ఉన్నాయా? నేను గ్రేటర్ మహిళా అధ్యక్షురాలు ప్రతిరోజు మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతిరోజు ప్రజల కోసం పోరాడినమే. ఒక్కరోజు మేము నిద్రపోలేదే. మేము ఆ రోజు అధికారంలో లేకున్నా కూడా మేము ప్రజల కోసం పోరాడి అధికారాన్ని సాధించుకున్నాం. ప్రజలు మాకు ఆ అవకాశం ఇచ్చిళ్ళు. దాని ప్రకారంగా మేము ఈరోజు ముందుకెళ్తున్నాం. బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే. ఈరోజు కవిత బయటకు వెళ్ళిందంటే అదేదో కారణము. బీఆర్ఎస్ బీజేపీ లోపాయి గారు ఒప్పందం చేసుకొని ఇవన్నీ కథలు పడుతున్నారు ఈ రోజున. అందుకే ఈరోజు కవిత బయటకు వెళ్లాల్సి వచ్చింది. ఊరికే వెళ్ళలేదు. ఈ మాట్లాడే బీఆర్ఎస్ మహిళలు ఎలా మాట్లాడుతున్నారు అంటే అసలు ఇక ఘోరంగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏదో ఒక రోజు కవితనే చెప్పుతోడు కొడుతుందని నేను అంటున్నా. నేను ఒకటే అంటున్నా, కేటీఆర్ అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉంటే ఒక్కసారి నీ 4 ఏళ్ళు నిన్ను చూపిస్తున్నాయని ఒక్కసారి ఆలోచించు. తెలంగాణ ప్రజలు నిన్ను ప్రశ్నిస్తారు నువ్వు మాట్లాడుతుంటే. ఏమని కుటుంబ పాలన చేసింది మీరు, లక్షల కోట్ల ఆస్తులు దోసుకున్నది మీరు, లక్షల ఎకరాలు. ఇప్పుడు మా అన్న ఒకటి ఎగ్జాంపుల్ చెప్తున్నాం, మా అన్న చెరువులను దారదత్తం చేస్తున్న ప్రజల కోసము సుందరీకరణ చేసి కోట్లు ఖర్చు పెట్టి సుందరీకరణ చేసి ప్రజలకు అందిస్తున్నాడు. మీరు దొంగలు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు చెరువులను కుంటలను అన్నిటినీ దోపిడీ చేసేసి మొత్తం ఆక్రమించుకున్నారు కదా. కార్పొరేటర్లు ఆక్రమించుకున్నారు, కార్యకర్తలు ఆక్రమించుకున్నారు, నాయకులు ఆక్రమించుకున్నారు, పెద్దవాళ్ళు చిన్న పెద్ద చేప అంతా కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసిండు. ఎవరు ఎక్కడ డెవలప్మెంట్ చేసిండు? ఎక్కడ డెవలప్మెంట్ చేసి కనబడాలి కదా. హైదరాబాద్ డెవలప్మెంట్ చేస్తే ఈ రోజున వర్షం వస్తే ఎంతమంది పిల్లలు అందులో చనిపోయిండ్లు. ఇంత ట్రాఫిక్ ఎందుకు వస్తుంది? నువ్వు అన్ని కబ్జా చేసినవు, రోడ్లను డెవలప్ చేయలేదు. 4 బ్రిడ్జిలు కట్టంగానే సరిపోదు కదా. 4 బ్రిడ్జిలు కట్టేసి కిందదంతా నువ్వు దోచుకుంటే సరిపోదు కదా. కింద వర్గానికి కూడా అంటే కింద ఏవైతే ఇల్లులు ఉన్నాయో వాటి కూడా నువ్వు చూడాల్సింది బాధ్యత నీకుండే. ఈ రోజు మేము ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మేము కూడా చేస్తున్నాం, మీరు చేయలేదు. 10 ఏళ్ళు మీరు మీ స్వార్థ ప్రయోజనాల కోసము, మీ కమిషన్ల కోసం మీరు పనిచేసిళ్ళు. కానీ ఇది మేము నిస్వార్థంగా ప్రజల సంక్షేమం కోసం మేము పనిచేస్తున్నారు మా సీఎం రేవంత్ రెడ్డి గారు. అది గుర్తించాలి. గుడ్డిగా ఎడ్డిగా ఏం చదువుకోన లెక్క అమెరికాలో బాత్రూమ్లు కడిగిన మాటలు మాట్లాడితే కుదరదు కదా. ఈ రోజున కొందరు టీఆర్ఎస్ నాయకులు కానీ కొందరు మాట్లాడుతూ ఆ రోజు కేసీఆర్ చేసినందుకు రేవంత్ రెడ్డి గారు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్ష పదవి కానీ వచ్చిందని నవ్వుతారు. ఆ మాటలు మాట్లాడుతుంటే నవ్వుతారు, చెప్పు తీసుకొని కొడతారని నేను అంటున్నా. ఒక మాట చెప్పు తీసుకొని కొడతారు. నేను ఏమంటున్నా అంటే ఆ రోజు కేసీఆర్ చేసిన దీక్ష మేము చూడలేదా? మాకు తెలియదా? మేము చిన్నపిల్లలం కాదు కదా, మేము కూడా ఉన్నాం ఆ రోజున. తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా బాధపడుతుంది, పక్క రాష్ట్రంతో ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు మన ఉద్యోగాలేవి, మన నిధులేవి, మనం ఆ రోజు ఎంతో మంది బాధపడి ముందుకొచ్చిన యువత ఇక్కడ దొంగ దీక్షలు చేసి నువ్వు ఖమ్మంలో అరెస్ట్ అయ్యి ఖమ్మం అక్కడ హాస్పిటల్ ఉండి ఇక్కడ ఉండి మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి నువ్వేం చేసినావు కనీసం పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు లేని కేసీఆర్ ఎట్లా తెలంగాణ ఉద్యమంలో ముందు ఉంటాడని నేను అంటున్నా. తెలంగాణ ఇచ్చిన తర్వాత కేసీఆర్ పై మా అమ్మ కాళ్ళ మీద పడి కేసీఆర్ గురించి తెలంగాణ రాలేదు. తెలంగాణ ఏదైతే యువత ఉన్నారో వాళ్ళు ఎందుకు తెలంగాణ కావాలని కోరుకుంటున్నారు, వాళ్ళ ఆశయం చూసి మా సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది. కేసీఆర్ ముఖం చూసి కాదు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత నేనే ముందున్నా అనేసి పోయి మళ్ళీ అమ్మ కాళ్ళు మొక్కిండు ఫ్యామిలీ మొత్తం. ఆయన కేసీఆర్ అనేటోడు నేను చెప్తున్నా తెలంగాణ చరిత్రలో ద్రోహిగా నిలబడతానే ఫస్ట్ నుంచి మొత్తుకుంటున్నాను. ఇదే తెలంగాణ చరిత్ర లోపల కేసీఆర్ అంటే ద్రోహి. తెలంగాణ చరిత్రలో ఎప్పుడు కూడా తను ఒక మంచి అక్షరం తనకు రాదని నేను చెప్తున్నా. వీళ్ళు ఏదో వెనకాల చూసుకుంటా అన్న కేటీఆర్ అన్నప్పుడల్లా ఒక 10,000 వాళ్ళకి కొడతారు అన్నట్టు. అన్న అని బూతులు తిట్టినప్పుడల్లా సీఎంను మా పీసీసీ మహేష్ అన్నను వాళ్ళు బూతులు తిట్టినప్పుడల్లా ఒక 10,000 వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి వాళ్ళకు. అట్లా వాళ్ళు రెచ్చిపోతున్నారు తప్ప అలా అర్థం లేని మాటలు మాట్లాడుతున్న వాళ్ళకి ఎవరైతే బీఆర్ఎస్ మహిళలు ఉన్నారో అదన్నా తప్పుడు మాటలు మాట్లాడకండి. మీరే అనవసరంగా చులకన అయిపోతారు సమాజంలో. మీ మహిళలు కాబట్టి మేము కూడా మీతో పాటుగా మేము కూడా సిగ్గుపడాల్సి వస్తుంది. ఇక్కడ కవిత మాట్లాడుతూ అది కరెక్టే కదా వాళ్ళు తెలుసు కవితకు. నేను ఏమంటున్నా అంటే ఈ రోజున కవిత బయటకు రావడానికి బీజేపీ తోటి కలిసిన ఒప్పందం బీఆర్ఎస్. ఆమెకు అర్థమైపోయింది మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో ఆమె బయటకు వచ్చింది. ఆమె చెప్పేటిది ఇప్పుడు వాళ్ళు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళంతా కలిసే తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నది. చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. కవిత చెప్పేదంతా నిజమే. వాళ్ళు దోచుకున్నారు, వాళ్ళు చేసింది ఏమి లేదు. భౌగోళిక తెలంగాణనే వచ్చింది, సామాజిక తెలంగాణ రాలేదు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే. ఆమె చెప్పింది అది వాస్తవం. ఈ రోజు మా ప్రజా ప్రభుత్వంలో మా కాంగ్రెస్ ప్రభుత్వంలో
సామాజిక వర్గానికి ప్రతి వర్గానికి కూడా మేము అందించే మేము చెప్పిన ప్రకారంగా అందించే పథకాలు అయితే ఏమున్నాయో అది సామాజిక తెలంగాణ ఈ రోజు ఏవేండి కవిత వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ గురించి చెప్పేది అని నిజాలే కదా, ఇంట్లో మనిషి వ్యక్తే కదా, వాళ్ళతో నడిచిన వ్యక్తే కదా, వాళ్ళ ఇంటి మనిషే కదా, అక్షర సత్యాలు అవి, నిజాలు కదా, అక్షర సత్యాలు అవి. ఇప్పుడు స్థానిక సంస్థల్లో పార్టీ గుర్తు లేని ఎన్నిక ఇది ఖచ్చితంగా ప్రజలకు తెలుసు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వమే ఖచ్చితంగా మా బతుకులను బాగు చేస్తుంది. మాకు ఇంతవరకు కూడా 2 సంవత్సరాల ఈ ప్రజాప్రభుత్వం లోపల మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే నేను ఏమంటున్నానంటే కేటీఆర్ డ్రగ్స్ తీసుకోకుండా మాట్లాడుతున్నాడు, ఇది మాత్రం నేను గుర్తించిన. అప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళ ప్రభుత్వం లోపల డ్రగ్స్ తీసుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడేటోడు. డ్రగ్స్ తీసుకోకుండా మాట్లాడు, ఎందుకంటే మా అన్న డ్రగ్స్ మీద మోపిండి కదా కాలు, డ్రగ్స్ మీద కాలు మోపి డ్రగ్స్ ని ఎక్కడెక్కడ అణచివేసిండు, ఎక్కడ డ్రగ్స్ కనగడకుండా వేసిండు. కాబట్టి కేటీఆర్ కు బాధ కలుగుతుంది. మాటలు రాక మహిళలతోటి మాట్లాడిస్తున్నాడు ఈ రోజున నేను అంటున్నా. మాటలు రాక మహిళలతోటి మాట్లాడిస్తున్నాడు. డ్రగ్స్ తీసుకుంటే మాట్లాడేటోడు కేటీఆర్. అప్పుడు ఆయన దమ్మేందో మేము కూడా చూసేటోళ్ళము, ఏం చేసిండు ఏం మాట్లాడుతుంది. ఇవాళ ఏదో పిచ్చి కుక్కలాగా వాళ్ళు మాట్లాడితే మేము ఇక్కడ ఊరుకోవడానికి ఏం లేము. కాకపోతే మాకు మానవత్వం ఉంది. మా అన్న మాకు విలువలు నేర్పిండు, మా రేవంత్ అన్న మాకు విలువలు నేర్పిండు. పిసిసి ప్రెసిడెంట్గా మా మహేష్ అన్న, మా రేవంత్ అన్న మాకు విలువలు నేర్పిండు. కాబట్టి మేము విలువలతోటి కూడుకున్న మాటలు మాట్లాడతాము. కేటీఆర్ వాళ్లకు ఎంత విధమైన ఎలాంటి మాటలు మాట్లాడిస్తున్నాడో మీరు ఆలోచించండి. డ్రగ్స్ తీసుకుంటే అది వేరే ఉండేదేమో, పాపం డ్రగ్స్ తీసుకోక అన్నకు మెండలెక్కుతుంది. ఎవరికి? కేటీఆర్కి. బయటికి రానంటే ఇప్పుడు కేటీఆర్ ఉదంతం ఏంటంటే కేసీఆర్ బయటకు రావద్దు, బయటకు వస్తే ఎక్కడ లోపలేస్తారేమో అని కేటీఆర్ భయము. ఎందుకంటే కేసీఆర్ బయటకు వస్తే ఇప్పుడు ఒక చిన్న విషయం తమ్మి, నేను ఏమంటున్నంటే ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రాకుండా 2 సంవత్సరాలు ఉన్న అసెంబ్లీ ఉందా అని నేను అడుగుతున్నా. దేశం లోపల ఏ రాష్ట్రం లోపలైనా 2 సంవత్సరాలు ప్రతిపక్ష నేత హాజరు అసెంబ్లీ ఉందా? ఇవాళ అయ్యన అసెంబ్లీకి రాకుండా అడ్డుకుంటున్నది ఎవరంటే కేటీఆర్. చెల్లెని బయటకు వెళ్ళగొట్టింది ఎవరంటే కేటీఆర్. ఎందుకంటే తన దొంగతనాలు తను చేసిన అరాచకాలన్నీ బయటపడతాయనేసి అయ్యన లోపలేసిండు. అంతో ఎంతో కేసీఆర్ ఆలోచిస్తున్నాడేమో, తప్పొప్పుకుందాము తెలంగాణ ప్రజల ముందని. కానీ కానరాకుండా లోపలుంచింది ఎవరు? కేటీఆర్ అని నేను అంటున్నా. ఖచ్చితంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కష్టపడతాము. ప్రజలకు మీ హామీలను వాళ్ళకు మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాము, వాళ్ళకి చెప్తాము. ఇంకా ఏం జరుగుతుంది, ఏం ఇస్తాము, ఇంకేం చేయబోతున్నాం అనేది కూడా వాళ్ళకి వివరించేసి ఖచ్చితంగా మేము తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలలో గొప్ప విజయాన్ని సాధిస్తాం. Subscribe us and press the bell icon for more interesting updates.